తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం సాగింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ మంత్రివర్గంలో చర్చ జరగలేదు. గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో ప్రకటన చేస్తారని అనుకున్నా అది కూడా జరగలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై ఇంకా నిర్ణయం తీసుకోనందునే స్థానిక ఎన్నికలపై క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఈ రోజు గాంధీ భవన్ లో జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలోను ఇటు టీపీసీ కార్యవర్గంలోను ఎక్కడ కూడా స్థానిక సంస్థల ప్రస్తావన అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఓన్లీ పార్టీ బలోపేతం, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు ఇవ్వడం పైనే ఇటు మేజర్ గా పీఏసీ సమావేశం కూడా జరిగింది. అయితే పబ్లిక్ లోకి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లాలని కూడా క్యాడర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని కూడా అందరూ అనుకున్నారు. మేబీ జూలై లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్, జూన్ లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్, జూలై ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థలు జరుగుతాయని కూడా అందరూ అనుకున్నారు. కానీ నిజానికి ఇటు ఒకవైపు ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి బీసీల సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో 42% ఇవ్వాలని ప్రధానంగా ఇటు ప్రతిపక్షాలు అదేవిధంగా బీసీ సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీ కులగణన చేశారు, చట్టం కూడా చేసి గవర్నర్ పంపించారు, తర్వాత ఇటు పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా కావాలి. మరి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే మరోవైపు నిన్న హైకోర్టు కూడా విచారణ కూడా చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా అడగడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి తమకు నెల రోజుల గడువు కావాలని కూడా గవర్నమెంట్ కూడా తన నిర్ణయాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇంకా మరోవైపు ఎన్నికల కమిషన్ తమకు 60 రోజుల గడువు ఇవ్వాలని కూడా సూచించారు, అడగడం కూడా జరిగింది. మరి ఈ నిర్ణయంపై కూడా ఈ రోజు ఇటు పీఏసీ సమావేశంలో కానీ పీసీసీ కార్యవర్గ సమావేశంలో అంటే నూతనంగా నియమితులైనటువంటి వైస్ ప్రెసిడెంట్లు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు కూడా నియామక పత్రాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అయినప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా ఈ విషయంపై చర్చ జరగలేదు. మరి అంటే సతీష్, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సాధ్యమేనా? అసలు సాధ్యాలపైన ఇప్పుడు ప్రజెంట్ అయితే హైకోర్టులో కొంతమంది పిల్లు వేయడం కూడా జరిగింది. మరి దానిపై నిన్న హైకోర్టు కూడా విచారణ అయితే చేసింది. అయితే ఇటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ లో అయితే భావిస్తుంది. ఎందుకంటే ఒకవేళ చట్టం ప్రకారం మరి 42% సంబంధించి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సాధ్యం కాకపోతే మరి ఆ రకంగా మరి పార్టీ పరంగా మరి బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఇదే విషయంపై కూడా ఈ పీసీసీ కార్యవర్గం పీఏసీ సమావేశాలు కూడా చెప్పినప్పుడు కూడా మరి ముఖ్యంగా అయితే పార్టీ బలోపేతం, అదేవిధంగా మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరి క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలి. మరి పబ్లిక్ తో మమేకం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. మరి ఈ రెండు సమావేశాలు కూడా ఎక్కడ కూడా స్థానిక సంస్థలకు వెళ్తున్నామని కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు. మరి దీనికో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ మరి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే హామీ ఇచ్చారు. మరి బీసీ రిజర్వేషన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన మరి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరి ఎప్పుడు నిర్వహిస్తారని కూడా, ఎందుకంటే ఇప్పటికే ఇటు సర్పంచుల పదవి కాలం ముగిసి దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది. అయినప్పుడు కూడా మరి ఇప్పటికే మరి రూరల్ లో మాత్రం ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగుతుంది. మరి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మరి ఈ నేపథ్యంలో కూడా రూరల్ లో డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రూరల్ లో మాత్రం అభివృద్ధి అయితే కుంటుపడిన నేపథ్యంలో మరి ఇంకా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చూస్తున్నారు. మరొకవేళ గవర్నమెంట్ అయితే దాదాపు నెల రోజులు అయితే గడువు అడిగింది మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేయడానికి కూడా. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా 60 రోజులు కావాలని కూడా గడువు అడిగిన నేపథ్యంలో మరి కొంతవరకు అయితే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు మాత్రం కొంతవరకు డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన.